హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు అటుకులతో పులిహార చేయటం చూపిస్తున్నామండి. దీనికి కావాల్సినవి అటుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, కొంచెం ఆయిల్, తాలింపు గింజలు. అంతే అండి, ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఆయిల్ పోసుకుంటున్నాను. అటుకులను శుభ్రం కడిగేసి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఒక సోల అటుకులు తీసుకున్నాను. దానికి 2 ఉల్లిపాయలను, ఒక 5 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను. 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలానే అటుకులతో చేసినట్టు మరమరాలతో కూడా చేయొచ్చండి, బాగుంటుంది. దాన్ని పులగం అంటారు. మరమరాలతో కూడా చేస్తారు. మీకు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. తాలింపులోకి కరివేపాకు తెచ్చుకున్నానండి. తాలింపు గింజలు వేసేస్తున్నాను. ఆయిల్ పెట్టేసి ఆవాలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసాను. నేను పోపు దినుసులు అన్నీ కలిపేసి ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. మొత్తం అన్ని పోపు దినుసులన్నీ వెతుక్కోకుండా ఒక జీలకర్ర ఒకటి సపరేట్గా ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. అవి వేగినాయి. ఇంక దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. పొద్దున్నే ఇది తింటే అసలు ఎంత తేలిగ్గా ఉంటుందో శరీరం కూడా. ఇట్లాంటి లైట్ వెయిట్ టిఫిన్ తింటే, అదే దోశ, ఇడ్లీ తింటే కడుపు నిండా ఉన్నట్టు ఉంటుంది. అదే ఇదైతే తేలిగ్గా ఉంటుంది. ఇంక నిమ్మకాయ రసం కూడా పిండి పెట్టుకుంటున్నాను. 2 కాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు పెద్ద కాయలు తీసుకున్నానండి, బాగా పెద్ద కాయలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. మేము చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళం అటుకులు. ఆ నీళ్ళల్లో వేసాను కదండి అటుకుల్లో బెల్లం వేసుకొని నంచుకొని తినేవాళ్ళం. ఎప్పుడు రోడ్డు మీదకి కేకొచ్చేది బస్తాలతో. ఇప్పుడేమో షాప్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల్లోనే సరిపడా ఉప్పు వేసేసాను. పసుపు కూడా వేస్తున్నాను. అంతా పిసికేసే పెట్టుకున్నానండి ముందే అటుకులు. పైన ఇంకా అడుగున కొంచెం అటుకుల్లో ఇంకా తడి వస్తుందిగా నీరు. ఆ నీరు కూడా పిండేసేసి వేసేసుకుంటున్నాను. వెడల్పాటి బాండి తీసుకోండి, అప్పుడు తేలిగ్గా ఉంటుంది చేసుకోవడానికి. బాండి ఎంత వెడల్పుగా ఉంటే అంత చక్కగా మనకు కుదురుతుంది అన్నమాట చేయటానికి.
బాగా కలుపుకోండి. సిమ్ మీద పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. అటుకులు కదా, పలచగా ఉంటాయి కదా. ఎడలపాటి గరిటె తీసుకోండి, తేలిగ్గా తిప్పడానికి వీలుగా ఉంటుంది. చిన్న గరిటెలతో అయితే తిప్పడానికి కుదరదు. అటుకులు అతుక్కుంటుంది కదా, అతుక్కోకుండా పొడి పొడిగా అయ్యేలాగా చక్కగా వేగనివ్వండి. పాలల్లో పొద్దున్నే అటుకులు వేసుకొని తిన్నా ఎంత బాగుంటుందో. బెల్లం వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని టిఫిన్ కిందకి అయితేనండి ఎంత బాగుంటుందో టేస్ట్. అటుకులు పాలల్లో వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని తినండి. లైట్ వెయిట్గా ఉంటుంది. ఇట్లా పులిహోరలాగా చేసుకోవటం, ఇట్లా ఉప్మాగా చేసుకోవటం, ఇది మంచిది. ఈ మధ్య అటుకులు మొక్కజొన్న అటుకులు అని కూడా వస్తున్నాయండి, జొన్న అటుకులు అని కూడా వస్తున్నాయి. అవి కొంచెం సన్నగా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుందండి బాగా. అటుకు రైస్తో చేసినవి ఏమో కొంచెం పలచగా వస్తుంది. తిప్పుతూనే ఉండాలండి కొంచెం వేగేదాకా. అది అటుకులు వేడి మీద అయితేనే కొంచెం బాగా కలుస్తుంది అన్నమాట తిప్పటం. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అటుకులతో. ఇట్లానే మరమరాలతో కూడా చేసుకోవచ్చు మీరు, సేమ్. ఇంక కారం కిందకి అయ్యానండి, పచ్చిమిరకాయలను ఎండుమిరకాయలు తాలింపులు వేసాం కదా, ఇంకేం కారం వేయటం ఏమి ఉండదు. మీకు ఒకవేళ కారంగా బాగా కారంగా ఉండాలంటే పైన కారపొడి జల్లుకోవచ్చు, అది మీ ఇష్టం. తినేటప్పుడు కూడా కారపొడి పైన జల్లుకొని తినచ్చు. నేనైతే దాని మీద చక్కెర జల్లుకొని తింటాను, నాకు చాలా ఇష్టం అనమాట. షుగర్ జల్లుకొని తింటాను దాని మీద. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్. ఆపేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవడమే దాని మీద. అప్పుడు కొంచెం పుల్లగా బాగుంటుంది అనమాట. మీకు రెడీ అయిపోయిందండి నిమ్మకాయ పులితో అటుకులతో చేసిన పులిహార. అటుకుల పులిహార మీకు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమెడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి చూడండి, నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి, వేడివేడిగా తినేసేద్దామని. అది వేడి మీద అయితేనే బాగుంటుంది తినటానికి కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్ టు ఎవ్రీ subscriber.